ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని దాక్కుతున్నాయి. ఇప్పటికే బుజ్జి అని కార్ను చూపించి మీదికెళ్ళి ఓ బుడ్డ యానిమేషన్ సిరీస్ ను కూడా రిలీజ్ చేసే వరకల్లా ఎప్పుడెప్పుడు ఎండి పరద మీద సినిమాను చూసి మురిసిపోదామని అందరూ ఎదురు చూస్తుండే. ఇక ఏపీలో ఎలక్షన్లు అయిపోయే వరకల్లా కల్కి సినిమాకు మస్తు ప్లస్ పాయింట్ వచ్చి పడ్డది. హగు అదెట్లా అనంటే పాన్ వరల్డ్ సినిమా అని అనౌన్స్ అయిన నాటి సందే అంచనాల్ని జాయని వెంచేసిన కల్కి సినిమా జల్దిన్నే జనాల ముందుకు రాబోతుంది. టాకీస్ లా టాప్ లేపబోతుంది. జూన్ 27 నాడు గ్రాండ్ రిలీజ్ అయి దునియా అంతా దుమ్ము రేపబోతుంది. ఇదిట్లుంటే జూన్ 10 తారీఖు నాడు ట్రైలర్ రిలీజ్ చేస్తారని క్లారిటీ వచ్చిన కాంచెల్లి హార్డ్ కోర్ డార్లింగ్ ఫ్యాన్సుల్నే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా కల్కి ఫీవర్ పెరిగిపోయింది. ఇక ట్రైలర్ అనౌన్స్మెంట్ ముచ్చట కంటే ఎగ్జైట్మెంట్ పెంచుతున్న ఇంకో ముచ్చట ఏందంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడైతుందనే వార్త. ఆల్రెడీగా హైదరాబాద్ లో బుజ్జి అదే కల్కిలా ప్రభాస్ కార్ ని చూయించే ఈవెంట్ చేసిరు కదా. ఇక ఏపీలో కూడా ఓ ఈవెంట్ పెడితే మంచిగా ఉంటదని అనుకురట. అదేదో అమరావతిలో పెడితే అన్ని తీర్ల కలిసి వస్తుందని లెక్కేసిరట. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ టీడీపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తాడని అందరికి ఎరుకున్నదేనాయే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడితే ఎందుకు వచ్చిన పంచాదని చాలా మంది అటు ఇటు అవుతున్నా కూడా అశ్విని దత్ మాత్రం బయటికి వచ్చి బరాబర్ ఖండాలుగా ఖండించిండు. ఇక ఇప్పుడు మళ్ళా టీడీపీ పవర్లకు వచ్చే వరకల్లా స్పెషల్ షోలకు పర్మిషన్లు వస్తాయని ఫ్యాన్స్ ఖుషీలు ఉన్నారు. ఇప్పుడే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు కూడా క్యాలిక్యులేటర్లతోని లెక్కలు కడుతుర్రు. అన్ని కలిసి వస్తే జూన్ 22, 23 తారీఖులల్లా అమరావతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటదిగా. కానీ అఫీషియల్ గా క్లారిటీ వచ్చేదాకైతే ఏం నమ్మలేం. కొడాలి నాని అన్న పవర్లున్నప్పుడు టీవీలో చూపియరానంత గలీజ్ మాటలు తిట్టేటోడు బాబు సార్ను. నాని అన్న మాట్లాడితే టీవీలో వార్తలు వేసేటోడు కూడా భయపడేటోళ్ళు. లైవ్ లో ఏడబూతు మాటలు ఇడుస్తాడో అని ఎడిటర్లు అయితే బీప్ సౌండ్లు పక్కకు పెట్టుకొని ఉందరు. ఆగు గట్లుంటుండే నాని అన్న జోరు. పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళ మీద అన్న పతారేందో చూయించిండు. ఇక ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి వాళ్ళ పతారేందో నానన్నకు చూయించి చెల్లు అంటున్నారు. గుడివాడ గుణపము భూతకాలంలో ప్రతిపక్ష మూల మీద భూతదయతోటి బూతులకే వన్న తెచ్చిన పంక పార్టీ కేంద్ర బిందువు కొడాలి నాని అన్నకు తడాకేందో చూయిస్తారు గుడివాడ తమ్ముళ్ళు. అధికారం అనే అండదండ చూసుకొని బాబు సార్ను వాళ్ళ ఇంటిలోను బండబూతులు తిట్టిండని చెండ ప్రచండులు అవుతున్నారు. గుడివాడలో ఉన్న నాని అన్న ఇంటికి పోయి తొడగొట్టి బయటికి రమ్మని సవాల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినమన్న ఊపుతోటి తమ్ముళ్ళ ఆవేశం ఆపరాకుట్టున్నది. కొందరైతే కోడిగుడ్లు పట్టుకొచ్చి కొడాలి అన్న ఇంటి మీదకి సమరోత్సాహంతో ఇసిరిర్రు. ఇక ముచ్చట తెలియంగానే పోలీసులు వచ్చి వాళ్ళని ఆప చూస్తే వాళ్ళతోటి ఒళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా కూడా తొత్తులుగానే పనిచేస్తురా పోలీసులు అల్లుళ్ళు పెట్టుకుర్రు. పాత ఫ్యాన్ కు పగ్గం కట్టి తొవ్వెంట ఈడ్చుకుంటవై ఇరుగా సంబురపడ్డారు. మరి సైకిల్ పార్టీ పెద్ద సార్లు ఈ లేత తమ్ముల ఆవేశానికి బ్రేకులు వేయాలి. ఇది ఇట్లనే ముదిరితే మొదటికే మోసం అయితే చూసుకోరు సార్లు. నాని అని కాని పనులు చేస్తే లాపర్వ చేయకుండా లా సెక్షన్లతో కొట్టుకోరు ఎవరొద్దంటారు. కానీ ఇట్లా కోడిగుడ్లి శ్రీ కోడి పందాల పుంజులెక్కే గుడితే నడుస్తుందా? అధికారం అనే పెద్ద బాధ్యత తప్ప చెప్పింది అల్క తక్కువ పనులు చేస్తాందుకు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుక్క కూడా పీకలేరు అని చిటికిలేరు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడాల? అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం 2021లో కొడాలని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు పిరిగిపోతే దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతావా బొచ్చు పీకు రమ్మంటావుగా రాబోయేరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది. రాబోయేరా కొడాలని.